కూకట్పల్లి బాలాజీ నగర్లోని మెకానిక్ ప్రసాద్కు చెందిన శ్రీ భాగ్యలక్ష్మి మోటార్స్ బైక్ మెకానిక్ షాపు గత శుక్రవారం రాత్రి షార్ట్ సర్క్యూట్తో మెకానిక్ షెడ్తో పాటు కస్టమర్లకు చెందిన బైకులు, ఎయిర్ మిషన్ మొత్తం కాలి బూడిదైపోగా హెచ్ఎంఆర్ హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి మెకానిక్ల అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో వెంటనే స్పందించి ప్రసాద్కు చెందిన మెకానిక్ షెడ్ను తిరిగి అదే స్థలంలో పునర్నిర్మించి కస్టమర్లకు చెందిన బైకులకు అమౌంట్ తిరిగి ఇచ్చి ఎయిర్ మిషన్ లాంటి పరికరాలను తిరిగి కొనివ్వడం జరిగింది. ఈ సందర్భంగా హెచ్ఎంఆర్ అధ్యక్షుడు అశోక్, హెచ్ఎంఆర్ కమిటీ సభ్యులు మరియు కూకట్పల్లి అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్లు మాట్లాడుతూ హెచ్ఎంఆర్ లో ఉన్న అసోసియేషన్ల సహాయ సహకారాలతోటి ప్రసాద్ కు చేయూతనివ్వడం జరిగిందని, హైదరాబాద్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలో మొత్తం 25,000 మంది వరకు మెకానికులు ఉన్నారని, అందులో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా హెచ్ఎంఆర్ ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ ప్రెసిడెంట్ అశోక్, జనరల్ సెక్రటరీ నరేందర్ యాదవ్, హెచ్ఎంఆర్ వైస్ ప్రెసిడెంట్ జగన్ గౌడ్, ట్రెజరర్ మహిపాల్ రెడ్డి, కూకట్పల్లి ప్రెసిడెంట్ వెంకట్ మరియు ప్రసాద్, లింగం, మహేందర్, ప్రతాప్, జాకీర్, కృష్ణ, హైమద్ బాయ్ తదితరులు పాల్గొన్నారు. మనమంతా మెకానిక్లం, మనమంతా మెకానిక్లం. ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. జై మెకానిక్, జై మెకానిక్, మెకానిక్ ఐక్యత, మెకానిక్ ఐక్యత. మనమంతా మెకానిక్లం, మనమంతా మెకానిక్లం. మొన్న కుకట్పల్లి బాలాజీ నగర్ లో మా మెకానిక్ ది షాపు కాల్పోవడం జరిగింది. ప్రసాద్ అతనికి మొన్న శుక్రవారం రాత్రి అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ తోని ఇక్కడ షాప్ కాల్పోవడం జరిగింది. శనివారం పొద్దున్న మాకు హెచ్ఎంఆర్ కు తెలియజేయడం జరిగింది కాబట్టి శనివారం నుండి ఆదివారం, సోమవారం, ఇవాళ బుధవారం రోజు 3 రోజుల అతని షాపు మొత్తం తలగబడి ఎక్కడ ఏ బండి కూడా పనికి రాకుండా అయిపోయింది. దానికి లోకల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్ గారు మరియు హెచ్ఎంఆర్ తరఫు నుండి టీం మెంబర్స్ అందరం ఆలోచన చేసి ఆ షాప్ ను మేము 3 రోజుల తయారు చేసి ఆ తలగబడ్డ బండ్లు మొత్తం ధ్వంసమైన బండ్లను కూడా ఆ కస్టమర్లకు మేము ఆ అమౌంట్ సెటిల్ చేయడం జరిగింది. ఆ మెకానిక్ కూడా ఏ షాప్ అవుతుందో ఆ షాప్ యథావిధిగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది హెచ్ఎంఆర్ తరఫు నుండి మరియు లోకల్ అసోసియేషన్ వాళ్ళ తరఫు నుండి కూడా ఈ హెచ్ఎంఆర్ లో ఉన్న ఎన్నైతే అసోసియేషన్స్ ఉన్నాయో అన్ని అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్ అందరు కూడా ఆ మెకానిక్స్ అందరు కూడా సహాయ సహకారాలు చేసిరు. అలాగే లోకల్ అసోసియేషన్ లా ఆ లోకల్ మెకానిక్ కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు చేసారు. ఎందుకంటే తోటి మెకానిక్ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసిండు, అతన్ని మళ్ళా తిరిగి నిలబెట్టే బాధ్యత అనేది లోకల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు హెచ్ఎంఆర్ గా టీమ్ గా తీసుకొని అతన్ని మళ్ళా కూడా యథావిధిగా అదే స్థాయిలో తీసుకొచ్చి అదే విధంగా ఏదైతే పాత షాప్ ఉందో ఆ పాత షాప్ కన్నా కూడా ఘనంగా దాన్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మేము ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా హెచ్ఎంఆర్ తరఫు నుండి ఆ లోకల్ అసోసియేషన్ తరఫు నుండి విత్ ఇన్ 2 to 2 రోజుల నుంచి 3 రోజులనే ఆ షాప్ రెడీ చేసేయడం జరుగుతుంది. ఈ షాప్ కు మనం దగ్గర 1.5 నుండి 2 లక్షల ఖర్చు కూడుకున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ షాపు ఓనర్ ని కూడా గుర్తించి లోకల్ ఎమ్మెల్యేలు కానీ లోకల్ కార్పొరేటర్లు కూడా అతనికి సహాయ సహకారాలు చేయాలని కోరుతున్నామన్నా. మా హెచ్ఎంఆర్ తరఫు నుండి హెచ్ఎంఆర్ లో ఉన్న ఎన్నైతే అసోసియేషన్స్ ఉన్నాయో అన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్లకు ధన్యవాదాలు. మేమంతా ఒకే మతం, ఒకే కులం, ఒకే మెకానిక్లం అని చెప్పి ముందుకు సాగుతున్నాం. మేము హెచ్ఎంఆర్ అంటే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ 3 జిల్లాలు కలిపి దగ్గర ఒక 20,000 నుంచి 25,000 మంది ఉన్నాం. ఇక్కడ ఏ మెకానిక్ ఆపదుందన్నా కూడా హెచ్ఎంఆర్ అనేది వస్తుంది, అక్కడ నిలబడి ఆ వ్యక్తికి సహాయ సహకారాలు చేస్తుంది. మాకు ఇంతవరకు ఎటువంటి గవర్నమెంట్ కానీ ఎవరు కూడా గుర్తించలేదు. మాది మేమే సహాయ సహకారాలు చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కానీ మెకానిక్ ఏదైనా జరిగినప్పుడు కానీ గవర్నమెంట్ కూడా గుర్తించాలని చెప్పి కోరుతున్నాం. శుక్రవారం రోజు మా కుకట్పల్లి యూనియన్లో బాలాజీ నగర్లో ప్రసాద్ శ్రీ భాగ్యలక్ష్మి మోటార్స్ షాపు షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదంలో మొత్తం ధ్వంసమైందన్న.
లోపల ఉన్న బండ్లు కానీ ఆయిల్ డబ్బాలు కానీ బ్యాటరీలు కానీ తర్వాత షాప్ కానీ అసలు ఏం లేకుండా మొత్తం అంతా ధ్వంసమైందన్న. ఆ రోజు నైట్ ఫోన్ చేసిండు, మార్నింగ్ 6 o'clock వచ్చి చూసే వరకు మొత్తం అన్నీ ఎక్కడెక్కడ ధ్వంసమై ఉన్నాయి. అవన్నీ చూసి నేను మొత్తం హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలో మొత్తం 41 యూనియన్లు ఉన్నాయన్న. అవన్నిటికీ నేను హెచ్ఎంఆర్లో ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళ సలహా మేరకు మా కుకట్పల్లి యూనియన్లో కూడా, లోకల్ యూనియన్లో కూడా ఇన్ఫామ్ చేసిన. అందరం కలిసి 11 గంటలకు వరకు ఇక్కడికి వచ్చినామన్న. అందరం కలిసి మా సాటి మెకానిక్కి సాయం చేయాలని చెప్పి మా యూనియన్లో ఉన్న 80 మంది మెకానిక్లు అందరం కలిసి మొత్తం షాప్ అంతా ఉన్నది తలబడిపోయిన బండ్లన్నీ బయటకు తీసి మొత్తం అంతా క్లీన్ చేసి మొత్తం అంతా సరి చేసినామన్న. సరి చేసి మెకానిక్ కూడా ధైర్యం చెప్పి మేము ఏం కాకుండా నీకు ఏం ప్రాబ్లం జరిగినా మేము ఉన్నామని చెప్పి తర్వాత తలబడ్డ బండ్ల కస్టమర్లందరినీ కూడా పిలిచి వాళ్ళకు కూడా ఇబ్బంది కావద్దు, జరిగిందంతా వివరంగా వినిపించి వాళ్ళకు కూడా బండికి మీకు ఇది లాస్ అయినందుకు మీకు మేము యూనియన్ తరఫు నుండి మేము అందరం చందాలు వేసుకొని నష్టపరిహారం అందిస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పినామన్న. దానికి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసిండ్రు, ముందుకైందన్న. మళ్ళీ ఏంటంటే ఈ పెయింటింగ్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ, తర్వాత టూల్స్ కానీ, తర్వాత అన్నీ కూడా ఇప్పించి మళ్ళీ మా ప్రసాద్ని యథావిధిగా ఇంతకుముందు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలో నిలబెట్టాలని మా మెకానిక్లు అందరం కోరుకొని మేము ఈరోజు సక్సెస్ చేసినామన్న. కావున ఇక్కడికి వచ్చిన మా హెచ్ఎంఆర్ ప్రెసిడెంట్ అశోక్ అన్న, జగన్ అన్న, మైపాల్ అన్న, అల్వాల్ సీన్ అన్న, మహేందర్ అన్న, నరేంద్ర అన్న, తర్వాత ఈ లోకల్లో ఉన్న ప్రెసిడెంట్లందరూ మా యూనియన్లో ఉన్న మెకానిక్లందరికీ వాళ్ళంతుగా కృషి చేసి ఇక్కడికి వచ్చి సాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు అన్న. మా వెంకటన్న, మా అశోక్ అన్న, జగన్ అన్న, మైపల్ అన్న అందరూ నాకు తోడుగా ఉండి నాకు నిలబెట్టిరన్న. నాకు ఇన్నోళ్ళు ఉన్నోళ్ళు చుట్టాలు గిట్టాలు కానీ ఎవరు నాకు సాయం చేయలేదు. అట్లాంటిది మాకు యూనియన్లు మాకు అన్నదమ్ముళ్ళగా వచ్చి నాకు తోడుగా నిలబడ్డారన్న. చాలా సంతోషిస్తున్నా. నేను చాలా లోపలికి వెళ్ళిపోయినా ఇప్పుడు అందరూ కలిసి నన్ను మీరు చేసిరన్న, సంతోషం అన్న. అందరు యూనియన్ సభ్యులకు అందరికీ నమస్కారం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రతి ఒక్కరికి.